నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్డీఏ సర్కార్తోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం. దేశ ప్రగతి కోరుకునేది ఎన్డీఏ మాత్రమేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, అన్నదానాలు, మెగా వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు టీడీపీ నేతలు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది ఎన్డీఏ మాత్రమే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలను పట్టించుకోవద్దన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ తరపున ప్రచారం నిర్వహించారు సీఎం. ఎన్టీఆర్, ఎంజీఆర్ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగా ప్రారంభించారని గుర్తు చేశారు. నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు బాబు. For the last 12 years, very stable government. Wherever there is a double engine sarkar, automatic development is going on. In Tamil Nadu for the last 5 years, no development according to me. Very progressive state once. And also South India headquarters, Madras. Today Chennai, they are losing glory. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్ కి వెళ్లారు సీఎం. అన్న క్యాంటీన్ లో పేదలకు చంద్రబాబు దంపతులు స్వయంగా టిఫిన్ వడ్డించారు. ఆ తర్వాత వారితో కలిసి టిఫిన్ చేశారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ క్యాంటీన్ దగ్గర ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు చిత్రపటానికి 300 బిందెల కృష్ణా జలాలతో అభిషేకం చేశారు మహిళలు. కుప్పం ప్రజల దాహార్తి తీర్చిన అపర భగీరథుడని కొనియాడారు. 100 ట్రాక్టర్లతో బాబు చిత్రాలతో పల్లకిలతో ఊరేగింపు, బైక్, ఈ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. హింసా రాజకీయాలు చేసేవారికి రాష్ట్రంలో చోటు లేదన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ క్రిమినల్ రాజకీయాలను వైసీపీ శ్రేణులు ఇకనైనా అర్థం చేసుకోవాలన్నారు. జగన్ ధనదాహానికి, అధికార దాహానికి ఎవరు అడ్డు వెళ్లొద్దని, వెళ్తే అది చెల్లైనా, అమ్మైనా, బాబాయ్ అయినా జగన్ కు ఒకటే అన్నారు. జగన్ సన్నిహితుడు నిత్యానందరెడ్డి వైసీపీలో చేరడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి. వివేకా కేసులో దస్తగిరిని హతమార్చిన నిత్యానందరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారని, ఇది జగన్ నైజానికి నిదర్శనమని చెప్పారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో, మళ్ళీ అదేవిధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఉపాధి హామీ పథకం కింద ఏపీకి 1805 కోట్లు విడుదల చేసింది కేంద్రం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కార్మికులకు టైంకి జీతాలు చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవనోపాధి స్థిరత్వాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు పెమ్మసాని.